సోదరులారా, మీ అందరికీ తెలిసిన విషయమే. ఎవరైతే ఒక బాబాయిని నేను కుక్కల కోసం ఆహారం పెడదామని ఉదయాన్నే బయటికి వెళ్తే, ఒకరోజు కలిసాను. ఆ బాబాయికి ఏం అవసరం ఉందని చెప్పి అడిగితే, టార్చ్ లైట్ ఒకటి అవసరం ఉందబ్బాయ్. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద పాములు తిరుగుతూ ఉంటాయని చెప్పి అన్నారు. అందుకోసం తణుకు వెళ్ళి అక్కడ నాకు తెలిసినటువంటి షాపు, ఆ షాపులోకి వెళ్ళి టార్చ్ లైట్ ఒకటి తీసుకున్నాను. ఎంత అంటే రూ. 195 చెప్పారాయన. తీసుకున్నాను. తీసుకొనొచ్చిన తర్వాత ఆ పెద్దాయనకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇంకేం అవసరం బాబాయ్ అని చెప్పి అడిగాను నేను ఆయన్ని. అడిగితే కొద్దిగా కింద దుప్పట్లు ఇవన్నీ కూడా అవసరమని చెప్పన్నారు. అంటే ఆ ఇల్లు ఎంత ఘోరంగా ఉందంటే, ఆ ఇల్లు కాదు, ఆ పాక. ఆ పాకలో ఆ దుప్పట్లు చాలా చెడిపోయి ఉన్నాయన్నమాట. ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయన డబ్బులు అడగట్లేదండి. మీరనుకోవచ్చు అసలు మీరు ఈయనకే ఎందుకు హెల్ప్ చేస్తున్నారంటే, నేను ఆ రోజు కుక్కలకి బిస్కెట్లు పెడుతున్నప్పుడు కూడా ఆయన డబ్బులు అడగలా. వాటికేమైనా బిస్కెట్లు ఉంటే ఇవ్వబ్బాయి అని చెప్పి అడిగారాయన. అయితే నాకు మన వీడియోలో ఒక సోదరుడు కామెంట్ చేశారు, గురుగారు ఆయన హెయిర్ బాలేదు, కాస్త కటింగ్ చేయించండి అని చెప్పి. ఈరోజు నేను నాకు బాగా స్నేహితుడైనటువంటి శ్రీను అన్నయ్య షాపుకి తీసుకెళ్ళాను. ఆయనకి కటింగ్ చేయించాను. మరి మామూలుగా లేడు బాబాయ్. అయితే నాకైతే మాత్రం ఆ గడ్డం, ఆ హెయిర్ కాస్త ఉంచాల్సింది. కానీ ముందు బాగా క్లీన్ చేసేసి తర్వాత పెంచుకుంటారులే అని చెప్పి అనుకున్నాను నేను. ఎందుకంటే ఆయన బాగా బలహీనంగా ఉన్నారు కదా, చెంపలు దవళ్ళు గట్ట కొద్దిగా బాగాలేదన్నమాట. గడ్డం ఉంటే కవర్ అయిపోతున్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ మీతో కూడా నా రిక్వెస్ట్, నా విన్నపం ఏమిటి అంటే, నలుగురిలో వచ్చి బాబా సాయం చేయండి అని చెప్పి అడుక్కుంటారు చూసారా, వాళ్ళకి దానం చేయడం కంటే ఇలా మనస్సాక్షిని చంపుకోలేక చిన్నదో పెద్దదో పని చేసుకుంటూ బ్రతుకుదామని చెప్పి ఆలోచిస్తుంటారు చూసారా, ఇలాంటి వాళ్ళకి సాయం చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఆ దైవం కూడా మనతో సంతోషపడతాడండి. ఆఖరికి శ్రీనన్నయ్య కూడా డబ్బులు తీసుకోవాలా, పర్లేదు గురువుగారు తీసుకెళ్ళండి అని చెప్పాను. ఇంక బాబాయ్ దిగుతున్నారు, వస్తున్నారు.